మిత్రులారా, మనం ఈరోజు అసలు ఓటు హక్కు మనకు ఎలా వచ్చింది, ఎవరు మనకు ఓటు హక్కుని ప్రసాదించారు, ఈరోజు మనము ఇంత ఉన్నతంగా బతకడానికి ఓటు హక్కు ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి బహుజనుల పైన ఉంది. కాబట్టి ఈరోజు మనం ఓటు గురించిన చైతన్యం గురించి ఓటు చైతన్యం గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ గారి దృష్టిలో రాజకీయ ప్రజాస్వామ్యం లేకుండా సామాజిక సమానత్వం సాధ్యం కాదని, అందుకే అంబేద్కర్ గారు ప్రతి భారతీయుడికి సమాన ఓటు హక్కు అవసరమని గట్టిగా వాదించారు. వితౌట్ పొలిటికల్ పవర్ ద లోయర్ క్లాసెస్ కెనాట్ ఫైట్ దేర్ సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ అని చెప్పి ఓటు హక్కు కల్పించే విధానంలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా 1932 పూనా ఒప్పందం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1932 ఆగస్టు 16న ప్రకటించిన కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు విడిపోయి ఎన్నికలు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే సెపరేట్ ఎలక్టరేట్స్ అన్నమాట. ఇది అంబేద్కర్ గారు స్వాగతించారు. కానీ మహాత్మా కర్మచంద్ గాంధీ దీన్ని వ్యతిరేకించడమే కాకుండా భారత ప్రజలకు ఓటు హక్కు దాదాపు 5% మందికి ఉండాలని, అది కూడా కేవలం భూమి ఉన్నవారికి, పన్నులు చెల్లించేవారికి, చదువుకున్న వారికి, ఉన్నత వర్గాల వారికి మాత్రమే ఈ ఓటు హక్కు ఉండాలని ఆయన వాదించారు. అక్కడ నుండి ఏం జరిగిందనేది మనము చూసినట్టయితే ఆధిపత్య కులాల వాళ్ళ భయము ఎట్లా మొదలైందనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే మనకు నోటిచ్చి ఓటేయండి అని చెప్పి కాంశీరామ్ గారు చెప్తే అది తీసుకొని ఆ నినాదాన్ని వాళ్ళు వక్రీకరించుకొని ఏం చేశారు, ఓటు కొనడం మొదలుపెట్టారు అన్నమాట. బహుజనులకు ఓటు వేయకుండా నిరోధించడానికి వాళ్ళు చాలా రకాలైన వ్యూహాలు చేశారు. అలా ఏం చేస్తూ అగ్రకులాల వాళ్ళ ఒత్తిడికి ప్రలోభాలకి బహుజనులు లోబడేటట్టు వాళ్ళు చేసుకొని ఓటు వేయడానికి డబ్బు, మద్యము ఇతర ప్రలోభాలకు వాళ్ళు లోబడేటట్టు చేశారు. తమ ఓటును వారే వేసుకోకుండా ఆధిపత్య కులాల వాళ్ళకి ఓటేసేటట్టు వాళ్ళని మానసికంగా మార్చగలిగారు ఈ ఆధిపత్య కులాల వాళ్ళమాట. మన బహుజనులకి ఆ విషయం తెలియక తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయి వాళ్ళ పిల్లల భవిష్యత్తును బుగ్గుబాలు చేస్తున్నామని గ్రహించలేక ఈ నోటుకి ఓటు అమ్ముకునే పరిస్థితికి బహుజనులందరూ కూడా దిగజారిపోయారు అని చెప్పాలి, తప్పదు. మరి తర్వాత ఓటు చైతన్యంలో మన కాంశీరామ్ గారు ఏ విధంగా ఆయన పాత్ర పోషించారనేది ఇక్కడ ముఖ్యమైన విషయం మనము తెలుసుకోవాల్సిన అవసరము మనం బహుజనులందరికీ కూడా ఉంది. ఇక్కడ కాంశీరామ్ గారు బహుజనులు మేల్కొల్పడానికి, వారి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఓటు ఒక ఆయుధం, ఓటు విలువ తెలుసుకో, జీవితాన్ని మలుసుకో అన్న ఓటు చైతన్యం కలిగించడానికి ఎన్నో సూక్తులను అందరి ముందు పెట్టిన ఒక గొప్ప మేధాశక్తి కలిగిన ఒక సైన్యమైన ఒక మిషనరీ మన కాంశీరామ్ గారు. అంతేకాకుండా ఓటు వేయడము మన హక్కని, బహుజనులు తమ హక్కులను కోసము పోరాడాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని, అగ్రకులాల ప్రలోభాలకు, ఒత్తిడులకు లోబడకూడదని కాంశీరామ్ గారు ఈ సందేశాలన్నీ కూడా ఆధిపత్య కులాల వాళ్ళ నుండి దూరం చేయడానికి, మన అమాయకులైన బహుజనులకు ఆ కుట్రలన్నీ గ్రహించడానికి కావలసిన చైతన్యాన్ని కల్పిస్తూ, బహుజనుల బంగారు భవిష్యత్తుకు పునాదులు ఎలా వేసుకోవాలో అని నేర్పిస్తూ, ఓటును నోటుకు అమ్మే ప్రయత్నంలో డబ్బు తీసుకున్నామని కదా అని ఓటు వేసే మన బహుజనుల నైతిక విలువలను గుర్తించి వారికి దగ్గరగా ఉండి వారి యొక్క పిల్లల భవిష్యత్తుకి ఈ ఓటు అమ్ముకునే విధానము ఎంత నష్టం కలిగిస్తుందో మన బహుజనులకు ఆయన అర్థమయ్యేటట్టు చెప్పడము జరిగింది. అయితే అప్పుడే కాదు, మన బహుజన కులాల వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
క్రిస్టియన్ కొంతమంది అట్టడుగు వర్గాల వారు కూడా ఇప్పటికి కూడా ఈ పంతాన్ని చేపడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇట్లానే ప్రజల్ని మభ్యపెడుతూ అలవాటు చేసి వాళ్ళు రాజకీయ నాయకులు కొనసాగుతున్నారు. ఇక కూడా మనం కళ్ళు తెరవకపోతే కనుక బహుజనులు ఓటు హక్కును సక్రమైన పద్ధతిలో వినియోగించుకోకపోతే, నిజాన్ని గ్రహించుకోలేకపోతే బాబాసాహెబ్ గారు మనకిచ్చిన ఓటును మనకు సేరేలా మనం చేసుకోకుండా, మన మాన్యవర్ కాంశీరామ్ గారు ఆశయ సాధనలో మనం పనిచేయకుండా మనము ఈ విధంగానే అజ్ఞానంతో అలక్ష్యంతో ఈ విధంగా మనం ఓటు అమ్ముకుంటే మన యొక్క భవిష్యత్తు అంధకార బంధురమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంశీరామ్ గారి ఆశయ సాధనకు కృషి చేస్తూ బహుజనోద్ధరణకు నడుము బిగించాలని మిత్రులందరికీ కోరుకుంటూ జై భీమ్, జై పూలే, జై కాంశీరామ్.